376 క్వశ్చన్ చూడండి. హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ ఆర్ మోర్ స్టేబుల్. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఏ రూల్ ప్రకారము హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ స్టేబుల్గా ఉంటాయంటే కూన్స్ రూల్ ప్రకారం ఏంటి, ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లు ఒక్కొక్కటి నిండిన తర్వాతనే జత కూడడం జరుగుతుంది. ఈ ఒక్కొక్కటి నిండిన తర్వాతనే ఎందుకు జత కూడడం జరుగుతుంది అని అంటే, ఈ ఒక్కొక్కటి కనుక నిండినట్టయితే అందులో సగం కనుక నిండి ఉన్నప్పుడు లేదా పూర్తిగా నిండి ఉన్నప్పుడు ఎక్కువ స్టెబిలిటీ ఉండడం జరుగుతుంది. సో స్టెబిలిటీ ఎందుకు వస్తుంది అని అంటే, మళ్ళీ అందులో నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్చేంజెస్ ఎక్కువైతే ఉంటాయి. ఈ కాన్సెప్ట్, ఇది పెద్ద కాన్సెప్ట్, మీకు అవసరం లేదు. కానీ సో ఫుల్ఫిల్డ్ అయినా హాఫ్ ఫిల్డ్ అయినా కూడా ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది అనేది చెప్పే రూల్. ఏం రూలు? హూన్స్ రూల్. నెక్స్ట్ వన్ 377 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం? సో క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత? 24. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4 కావాలి. 4s2 3d4 కావాలి. ఇక్కడ లెక్కటండి 2 4 10 12 18. ఇక్కడ వరకు 18 బదులు ఏం రాయొచ్చు? ఆర్గాన్ అని రాయొచ్చు. ఆర్గాన్ 4s2 3d4. సో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. డి ఆర్బిటాల్లో హౌ మెనీ ఆర్ దే? 4 ఎలక్ట్రాన్స్. 1 2 3 4. సో ఒక ఎలక్ట్రాన్ కనుక ఇక్కడ నుంచి కనుక ఇక్కడికి జంప్ అయితే ఇది హాఫ్ ఫిల్డ్ అవుతుంది, ఇవి కూడా అన్ని హాఫ్ ఫిల్డ్ అవుతాయి. అన్నిట్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ కనుక ఉన్నట్టయితే దాన్ని హాఫ్ ఫిల్డ్ అంటాము. అన్నిట్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటే హాఫ్ ఫిల్డ్ అంటాము. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవడం వల్ల హాఫ్ ఫిల్డ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్గాన్ 4s2 3d4 చూపెట్టడానికి బదులు 4s1 3d5 చూపెడుతుంది. 4s1 3d5 చూపెడుతుంది. సో దట్స్ వై ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆర్గాన్ 4s1 3d5. నెక్స్ట్ వన్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Na+, సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. సో దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ కనుక తీసేస్తే, ఒక ఎలక్ట్రాన్ కనుక సబ్ట్రాక్ట్ చేస్తే, ఒక ఎలక్ట్రాన్ 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే Na+1 వస్తుంది. Na+1 వచ్చిందంటే దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య ఎంత? 10 ఉంటుంది. 10 వచ్చేదాకా రాయండి. 1s2 2s2 2p6 3s1. 1s2 2s2 2p6 3s1 అనేది 11. సో 11 కదా, ఈ 11లకి వెళ్ళి ఒకటి తీసేయాలి. తీసేస్తే 1s2 2s2 2p6. దిస్ ఈజ్ ద వాట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Na+1. నెక్స్ట్ వన్ 379 క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ సబ్షెల్ విత్ L ఈజ్ ఈక్వల్ టు 3. L ఈజ్ ఈక్వల్ టు 3లో ఉండే సబ్షెల్స్ యొక్క సంఖ్య ఎంత? L ఈజ్ ఈక్వల్ టు 3 కనుక అయినట్టయితే అందులో ఉండే సబ్షెల్స్ యొక్క సంఖ్య లేదా సబ్ ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య 2l+1కి సమానము. ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య 2 × 2l+1కి సమానము. ఓన్లీ సబ్షెల్సే అడిగినాడు కాబట్టి 2l+1 అంటే 2 × 3+1. సో టోటల్ ఎంత వస్తుంది? 7 రావడం జరుగుతుంది. 7 వస్తుంది. L ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏ ఆర్బిటాలు? F ఆర్బిటాల్. అందుకే ఇందులో 7 బాక్సులు ఉంటాయి. 1 2 3 4 5 6 7. సో 7 బాక్సులు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 380 క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు విచ్ రూల్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎన్ ఆర్బిటాల్? 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే, ఇందులో 2 ఎలక్ట్రాన్లు, ఒక్కొక్క దానిలో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయని చెప్పే రూల్ ఏంటంటే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఎందుకు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అన్నామంటే, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారము ఏ రెండు ఎలక్ట్రాన్లకు ఒకే క్వాంటమ్ సంఖ్య ఉండకూడదు. ఇందులో మూడో ఎలక్ట్రాన్ కనుక వచ్చింది అనుకోండి, దీని క్వాంటమ్ నెంబర్స్ మూడో దాని యొక్క క్వాంటమ్ నెంబర్స్ అన్నీ సేమ్ అయిపోతాయి. అట్లా ఉండడానికి వీలు లేదు. కాబట్టి 2 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు. 2 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు.